అధ్యాయం 7 భగీరథుడు మరియు గంగా కథ. త్యాగపు అశ్వాన్ని వెతుకుతూ వెళ్లిన రాకుమారుల రాక కోసం సగర రాజు వ్యర్థంగా ఎదురుచూశాడు. కొన్ని రోజుల తర్వాత అతను తన మనవడు అంశుమాన్ను పిలిచి ఇలా అన్నాడు: పాతాళానికి వెళ్లిన రాకుమారులకు ఏమి జరిగిందో తెలుసుకోవాలని నేను ఆతృతగా ఉన్నాను. నువ్వు ధైర్యవంతుడివి, అక్కడికి వెళ్ళు. బాగా ఆయుధాలు ధరించి ఏమి జరిగిందో తెలుసుకుని విజయంతో తిరిగిరా. అంశుమాన్ రాకుమారుల మార్గాన్ని నిశితంగా అనుసరించి పాతాళ లోకానికి చేరుకున్నాడు. అక్కడ అతను 4 దిక్కుల వద్ద కాపలా ఉన్న శక్తివంతమైన ఏనుగులను చూసి నమస్కరించాడు. ఈ దిక్పాలకులు ప్రోత్సాహకరమైన మాటలు పలికి అతను తన లక్ష్యాన్ని సాధిస్తాడని చెప్పారు. సకాలంలో అంశుమాన్ పాతాళంలోకి ప్రవేశించి చుట్టూ తిరుగుతున్నప్పుడు బలిదానపు అశ్వం సంతృప్తిగా మేస్తున్నట్లు చూసి ఆనందించాడు. కాని ఆ ప్రదేశమంతా బూడిద కుప్పలు చూసి ఆశ్చర్యపోయాడు మరియు కలత చెందాడు. అవి అతని శౌర్యవంతులైన మామలకు మిగిలిన అవశేషాలా? అక్కడే ఉన్న సుమతి, సగర రెండవ భార్య యొక్క సోదరుడు, పక్షుల రాజు గరుడు అంశుమాన్తో ఇలా అన్నాడు: ఆ బూడిద కుప్పలు కపిల మహర్షి కోపపు చూపుతో భస్మమైన 60,000 సగర పుత్రులకు మిగిలినవి. ప్రియమైన బిడ్డ, అశ్వాన్ని తీసుకుని యాగాన్ని పూర్తి చేయి. ఈ బూడిదలను ఆచారం ప్రకారం జలతర్పణం చేయాలంటే, రాకుమారుల ఆత్మలు శాంతి పొందాలంటే గంగాదేవిని దేవతల లోకం నుండి ఇక్కడికి తీసుకురావాలి. గంగా బిందు సరస్సు నుండి 7 చిన్న ప్రవాహాలుగా ప్రవహించింది. వాటిలో 3 పడమర వైపు, 3 తూర్పు వైపు ప్రవహించాయి. 7వ నది భగీరథుడిని అనుసరించింది. అతను తన పూర్వీకుల మోక్షం గురించి ఆనందంతో నిండి ఉన్నాడు. గంగా భగీరథుడి విజయరథాన్ని అనుసరించింది. ఆ నది ప్రవహించేటప్పుడు నీళ్లు మెరుపులా నృత్యం చేశాయి. దేవతలు, గంధర్వులు ఆ గొప్ప దృశ్యాన్ని చూడటానికి పైన గుమిగూడారు. కొన్నిసార్లు నెమ్మదిగా, కొన్నిసార్లు వేగంగా, ఇప్పుడు జారుకుంటూ, ఇప్పుడు పైకి దూకుతూ నది భగీరథుడి రథం వెనుక నృత్యం చేస్తూ సాగింది. స్వర్గలోకం ప్రజలు ఆ దృశ్యాన్ని చూసి ఆనందించారు. తన ప్రవాహంలో గంగా జహ్ను అనే ఋషి యొక్క యాగ వేదికను దెబ్బతీసింది. ఆ ఋషి ప్రవాహం మొత్తాన్ని తన అరచేతిలోకి తీసుకుని తాగేశాడు. గంగా మళ్లీ అదృశ్యమైంది. భగీరథుడు చాలా కలవరపడ్డాడు. దేవతలు మరియు ఇతర ఋషులు జహ్నుడిని సంప్రదించి గంగాను క్షమించమని మరియు భగీరథుడు తన గొప్ప తపస్సు మరియు పట్టుదల యొక్క ఫలాలను పొందేలా అనుమతించమని వేడుకున్నారు. ఆ ఋషి మెత్తబడి గంగాను తన కుడి చెవి ద్వారా బయటకు రానిచ్చాడు. దేవతలు సంతోషించి గంగాను ఇలా ఆశీర్వదించారు: ఋషి శరీరం నుండి నీ తల్లి గర్భం నుండి వచ్చినట్లుగా వచ్చావు. నువ్వు ఇప్పుడు జాహ్నవి, జహ్నుడి కుమార్తె. తరువాత ఎటువంటి ఆటంకాలు లేదా ప్రమాదాలు లేకుండా గంగా సముద్రం ద్వారా పాతాళానికి చేరుకుంది. ఆ పవిత్ర జలాలతో భగీరథుడు తన పూర్వీకులకు అంత్యక్రియలు నిర్వహించి వారికి స్వర్గ ప్రవేశాన్ని కల్పించాడు. భగీరథుడి ప్రయత్నాల వల్ల గంగా దిగి వచ్చింది కాబట్టి ఆమె భాగీరథిగా ప్రసిద్ధి చెందింది. ఈ కథనాన్ని ముగించిన తర్వాత విశ్వామిత్రుడు యువరాజులను ఆశీర్వదించాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు అని అతను అన్నాడు. మీ పూర్వీకుడు ఈ లోకంలోకి తీసుకువచ్చిన గంగా నది పవిత్ర జలాలలో మన సాయంత్రపు ప్రార్థనలు చేద్దాం. గంగా నది పవిత్ర జలాలలో స్నానం చేసేవారు లేదా ఈ దివ్య కథను భక్తితో చదివేవారు లేదా వినేవారు పాప విముక్తులై సద్గుణం, బలం మరియు అచంచలమైన ఉత్సాహాన్ని పొందుతారు. అధ్యాయం 8 అహల్య. విశాలా నగరంలో ఒక రోజు బస చేసిన తర్వాత విశ్వామిత్రుడు మరియు అతని బృందం మిథిల వైపు బయలుదేరారు. మార్గంలో మిథిలకు దూరంగా లేని ఒక అందమైన ఆశ్రమం ఖాళీగా కనిపించింది. రామ విశ్వామిత్రుడిని అడిగాడు: ప్రాచీన వృక్షాలతో ఉన్న ఈ ఆశ్రమం ఎవరిది? ఇంత అందమైన నివాసం ఎందుకు నిర్జనంగా ఉంది? విశ్వామిత్రుడు బదులిచ్చాడు: ఈ ఆశ్రమం ఒక శాపానికి గురైంది. గౌతమ మహర్షి తన భార్య అహల్యతో ఇక్కడ నివసించాడు. తన దినాలను శాంతి మరియు పవిత్ర ధ్యానంలో గడిపాడు. ఒకరోజు మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో అందమైన అహల్యపై అపవిత్రమైన కోరికతో నిండిన ఇంద్రుడు
గౌతముడి వేషంలో ప్రవేశించి ఆ స్త్రీని అత్యవసరంగా కోరాడు. ఆమె ఆ మారువేషం ద్వారా మోసపోలేదు, కాని తన అందం పట్ల గర్వం మరియు దేవతల అధిపతి ప్రేమను గెలుచుకుందని గర్వంతో ఆమె తన విచక్షణను కోల్పోయి అతని కోరికకు లొంగిపోయింది. పాపం చేసిన తర్వాత దాని భయంకరతను మరియు తన భార్యకు ద్రోహం చేసిన భర్త యొక్క తీవ్రమైన ఆధ్యాత్మిక శక్తిని గ్రహించి ఆమె ఇంద్రుడికి తన భయంకరమైన ప్రమాదం గురించి హెచ్చరించి వెంటనే వెళ్ళిపోమని వేడుకుంది. ఇంద్రుడు అపరాధ భయంతో పారిపోతున్నాడు, కాని దురదృష్టవశాత్తు అతను తన స్నానాలు ముగించుకుని తడి వస్త్రాలు ధరించి ఆధ్యాత్మిక తేజస్సుతో ప్రకాశిస్తున్న మహర్షిని దాదాపుగా ఢీకొట్టాడు. ఆ సర్వజ్ఞానాన్ని చూసినప్పుడు మారువేషం నిస్సహాయమైంది మరియు ఇంద్రుడు వినయపూర్వకమైన ప్రార్థనతో తలవంచి మహర్షి దయ కోసం వేడుకున్నాడు. కాముక మృగమా, నీవు సత్యానికి ధర్మానికి దూరమైనావు, నీ పురుషత్వం నిన్ను విడిచిపోగాక. ఇంద్రుడు వెంటనే షండుడై అవమానకరమైన సిగ్గుతో దేవతల వద్దకు తిరిగి వెళ్ళాడు. అప్పుడు ఆ మహర్షి తన తప్పు చేసిన భార్య వైపు తిరిగి ఆమెకు దీర్ఘకాల తపస్సును సూచించాడు. అతను ఇలా అన్నాడు: గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఎవరికీ కనబడకుండా ఇక్కడే ఉండు. చాలా కాలం తర్వాత దశరథుని కుమారుడు ఈ మార్గం గుండా వెళ్తాడు. అతను ఈ ఆశ్రమంలో అడుగుపెట్టినప్పుడు నీవు శాపం నుండి విముక్తి పొందుతావు. అతన్ని అతిథిగా స్వాగతించు. అప్పుడు నీవు కోల్పోయిన పవిత్రతను తిరిగి పొంది నీ అందాన్ని తిరిగి పొందుతావు. ఆ మహర్షి అప్పుడు తన అపవిత్రమైన ఆశ్రమాన్ని విడిచి హిమాలయాలకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. విశ్వామిత్రుడు రాముడితో ఇలా అన్నాడు: మనం ఆ ఆశ్రమంలోకి ప్రవేశిద్దాం. నీవు అహల్యకు విముక్తిని ప్రసాదించి మహర్షి వాగ్దానం చేసినట్లుగా ఆమెలో కాంతిని తిరిగి వెలిగిస్తావు. మరియు వారు ఆ ఆశ్రమంలోకి వెళ్లారు. రాముడు ఆశ్రమంలో అడుగుపెట్టగానే శాపం తొలగిపోయింది మరియు అహల్య తన పూర్వ సౌందర్యంతో వారి ముందు నిలబడింది. అనేక సంవత్సరాలు ఆకులు మరియు తీగల వెనుక దాగి తన ప్రతిజ్ఞను నిలబెట్టుకున్న ఆమె ఇప్పుడు కవి వర్ణించినట్లుగా రాముని సమక్షంలో మేఘాల నుండి ఉద్భవించిన చంద్రుని వలె, పొగ నుండి వెలువడిన జ్వాల వలె మరియు కదులుతున్న నీటిలో సూర్యుని ప్రతిబింబం వలె ప్రకాశించింది. రాముడు మరియు లక్ష్మణుడు తపస్సు ద్వారా పవిత్రమైన ఆ మహర్షి భార్య పాదాలను తాకారు. ఆమె దివ్య రాజకుమారులను ఆతిథ్య మర్యాదలతో స్వాగతించింది. అహల్య పాపవిముక్తురాలై దేవత వలె ప్రకాశించగా స్వర్గం నుండి పూల వర్షం కురిసింది. అదే సమయంలో మహర్షి గౌతముడు ఆశ్రమానికి తిరిగి వచ్చి పశ్చాత్తాపపడిన మరియు పవిత్రమైన తన భార్యను తిరిగి తన ఆప్యాయతలోకి స్వీకరించాడు. వాల్మీకి చెప్పిన అహల్య కథ ఇది. ఇతర పురాణాలలో ప్రసిద్ధ కథలలో కొద్దిగా భిన్నమైన వెర్షన్లు ఉన్నాయి, కానీ తేడాలు మనల్ని ఇబ్బంది పెట్టవు. రామాయణం, భారతం, ఇతర పురాణాలు చదివే మన కాలం వారికి ఒక మాట. ఈ రచనలలో దేవతలు మరియు రాక్షసుల గురించి తరచుగా ప్రస్తావనలు ఉన్నాయి. రాక్షసులు దుష్టులు, ధర్మాన్ని గౌరవించనివారు, దుష్ట కార్యాలలో ఆనందించేవారు. అసురులు కూడా రాక్షసుల వంటివారే. అయితే రాక్షసులలో కూడా కొందరు జ్ఞానులు, ధర్మవంతులు ఉన్నారు. మంచి జాతులలో కూడా చెడ్డవారు పుడతారు, అలాగే చెడ్డ జాతులలో కూడా మంచివారు పుడతారు. మొత్తంగా అసురులు మరియు రాక్షసులు దుష్ట కార్యాలు చేయడంలో ఆనందించేవారు. కొంతమంది తమ అజ్ఞానం వల్ల అసురులను మరియు రాక్షసులను ప్రాచీన భారతీయ తెగలు మరియు జాతులతో పోల్చడం విచారకరం. ఈ అభిప్రాయానికి ఎటువంటి సాహిత్య రచన లేదా సంప్రదాయం లేదా రికార్డు చేయబడిన చరిత్ర మద్దతు ఇవ్వదు. రాక్షసులు ద్రావిడ జాతికి చెందినవారని విదేశీయుల ఊహాగానాలు తమిళ లేదా ఇతర సాహిత్యంలో ఎటువంటి ఆధారాల ద్వారా రుజువు కాలేదు. తమిళ ప్రజలు అసురులు లేదా రాక్షసుల వారసులు కారు. దేవతలు సాధారణంగా ధర్మాన్ని నిలబెట్టేవాళ్లు మరియు రాక్షసులను అణచివేయడానికి తమను తాము అంకితం చేసుకున్నారు. పురాణాల ప్రకారం రాక్షసులతో వ్యవహరించేటప్పుడు దేవతలు కొన్నిసార్లు ధర్మం నుండి పక్కకు తప్పుకోవలసి వచ్చింది. వారిలో కొందరు తపస్సు ద్వారా గొప్ప శక్తిని పొందారు. దేవతలు సాధారణంగా మంచివారు
మరియు వారిలో ధర్మ మార్గం నుండి పక్కకు తప్పుకున్నవారు దాని మూల్యం చెల్లించారు. దేవతలకు ప్రత్యేక ప్రవర్తనా నియమావళి లేదు. కర్మ నియమం దేవతల మధ్య ఎటువంటి భేదాన్ని అంగీకరించదు. వాల్మీకి రామాయణం రాముడి కథకు మూలం. అందులో ప్రజలను మోసం చేయడానికి వాస్తవాలను వక్రీకరించడం జరుగుతుంది. అందులో పైకి తప్పుగా కనిపించే పనులు కనిపిస్తాయి. అలాంటి పరిస్థితులను ప్రశాంతంగా పరిశీలిస్తే అవి మన దైనందిన జీవితంలో ఎదురయ్యే ఇలాంటి కష్టాల చిత్రణలే అని తెలుస్తుంది. వాటిలో ఉన్న నైతిక పరీక్షల నుండి మనం ప్రయోజనం పొందాలి. అహల్య ఘట్టం నుండి నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, ఒకరి పాపం ఎంత తీవ్రమైనదైనా పశ్చాత్తాపం మరియు శిక్ష ద్వారా దాని పర్యవసానాల నుండి విముక్తి పొందవచ్చని ఆశించవచ్చు. ఇతరుల పాపాలను ఖండించే బదులు మనం మన హృదయాలను పరిశీలించుకోవాలి మరియు ప్రతి దుష్ట ఆలోచన నుండి వాటిని శుద్ధి చేయడానికి ప్రయత్నించాలి. పాపం నుండి తప్పించుకోవాలంటే మనలో ఉత్తములైన వారికి కూడా నిరంతర జాగరూకత అవసరం. ఇది అహల్య చేసిన తప్పు యొక్క నీతి. అధ్యాయం 9. రాముడు సీతను గెలుచుట. జనకుని యాగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మరియు వివిధ రాజ్యాల నుండి అనేక మంది ఋషులు మరియు బ్రాహ్మణులు మిథిలకు వచ్చారు. విశ్వామిత్రుడు మరియు రాజకుమారులకు ఘనంగా స్వాగతం పలికారు. జనకుని గురువు శతానందుడు విశ్వామిత్రుడికి మొదట గౌరవం ఇచ్చాడు. జనకుడు అతనిని అనుసరించాడు. రాజు ఋషితో ఇలా అన్నాడు: మీరు నా యాగానికి హాజరు కావడం నాకు నిజంగా అదృష్టం. రాముడు మరియు లక్ష్మణులను చూపిస్తూ జనకుడు విశ్వామిత్రుడిని అడిగాడు: ఈ దైవ సమానమైన యువకులు ఎవరు? ఒకరినొకరు పోలి ఉన్నారు మరియు అనుభవజ్ఞులైన యోధుల గర్వంతో తమ ఆయుధాలను ధరించి ఉన్నారు. ఇటువంటి కుమారుల సంతోషకరమైన తండ్రి ఎవరు? విశ్వామిత్రుడు జనకుడికి వారు దశరథ మహారాజు కుమారులు అని చెప్పాడు. వారు తన యాగాన్ని ఎలా రక్షించారు మరియు రాక్షసులను ఎలా నాశనం చేశారో వివరించాడు. వారు ఇక్కడికి వచ్చారు. ఋషి కొనసాగించాడు: మీ రాజభవనంలో ఉన్న రుద్రుని గొప్ప ధనుస్సును చూడటానికి. విశ్వామిత్రుని మాటల అర్థం జనకుడికి అర్థమైంది మరియు ఆనందించాడు. రాజు ఇలా అన్నాడు: రాజకుమారుడు ధనుస్సును చూడటానికి స్వాగతం. అతను దానిని ఎక్కుపెట్టగలిగితే అతను నా కుమార్తె హస్తాన్ని గెలుచుకుంటాడు. అనేక మంది రాజకుమారులు ఈ ధనుస్సును చూసి తిరిగి వెళ్లారు. దానిని కదల్చలేకపోయారు. అనేక మంది విఫలమైన చోట ఈ రాజకుమారుడు విజయం సాధిస్తే నేను నిజంగా సంతోషిస్తాను మరియు నేను సీతను అతనికి ఇవ్వగలను. అప్పుడు జనకుడు తన మనుషులను ఇనుప పెట్టెలో భద్రంగా మరియు పవిత్రంగా ఉంచబడిన ధనుస్సును తీసుకురావాలని ఆదేశించాడు. దానిని 8 చక్రాల బండిపై తీసుకువచ్చారు మరియు పండుగ సమయంలో ఆలయ రథంలా లాగారు. ఇదిగో, జనకుడు అన్నాడు, ఇది రుద్రుని ధనస్సు, నా చేత మరియు నా పూర్వీకులచే పూజింపబడింది. రాముడు ఈ ధనస్సును చూడనివ్వు. విశ్వామిత్రుడు మరియు రాజు అనుమతి పొందిన తరువాత రాముడు ఇనుప ధనస్సు పెట్టే వైపు అడుగు వేశాడు. అందరి కళ్ళు ఆశతో అతనిపైనే నిలిచి ఉన్నాయి. పెట్టెను తెరిచి అతను ధనస్సును పూలమాల వలె సులభంగా ఎత్తాడు మరియు దాని ఒక చివరను తన కాలిపై ఆనించి వంచాడు మరియు దానికి నారిని కట్టాడు మరియు ఉరుము మెరుపుల వలె ఆ ధనస్సు పెళపెళమంటూ విరిగేంత శక్తితో నారిని వెనక్కి లాగాడు మరియు ఆకాశం నుండి పూలవర్షం కురిసింది. జనకుడు ప్రకటించాడు: నా ప్రియ కుమార్తె ఈ యువరాజుకు వివాహం చేయబడుతుంది. విశ్వామిత్రుడు జనకుడితో అన్నాడు: మీరు మీ వేగవంతమైన దూతలను అయోధ్యకు పంపి దశరథుడికి వార్తను అందించి అతన్ని ఆహ్వానించండి. జనకుని దూతలు 3 రోజులలో అయోధ్యకు చేరుకున్నారు. వారు ఇంద్రుని వలె సింహాసనంపై కూర్చున్న దశరథ మహారాజును కలుసుకుని అతనికి చెప్పారు: విశ్వామిత్ర మహర్షి మరియు జనక మహారాజు మీకు శుభవార్త పంపారు. మిథిలకు వచ్చిన మీ కుమారుడు సీతను ఆమె వివాహానికి పెట్టిన షరతును నెరవేర్చి గెలుచుకున్నాడు. అతను రుద్రుని ధనస్సును ఎవరూ ఎత్తలేనంతటి బరువైనది కాకుండా దాని కఠినమైన అహంకారాన్ని వంచి విరిచాడు. జనక మహారాజు వివాహానికి మీ ఆమోదం కోసం
మరియు ఉత్సవాలకు మీ ఉనికి మరియు ఆశీర్వాదం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. దయచేసి మీ పరివారంతో మిథిలకు బయలుదేరండి. రాముడిని విశ్వామిత్రుడితో పంపిన దశరథుడు ఋషి హామీ ఇచ్చిన తర్వాత కూడా ఆందోళనతో కూడిన హృదయంతో ఉన్నప్పటికీ ఈ శుభవార్త వినగానే ఆనందంతో పులకించిపోయాడు. మంత్రులు ప్రయాణానికి సిద్ధం కావడానికి అతను చెప్పాడు. మరుసటి రోజు జనక రాజధానికి బయలుదేరారు. దశరథుడు మరియు అతని అనుచరులు మిథిల చేరుకున్నారు మరియు ఉత్సాహభరితమైన స్వాగతం లభించింది. మర్యాదలు పూర్తయిన తర్వాత జనకుడు దశరథుడితో ఇలా అన్నాడు, నా యాగం త్వరలో ముగుస్తుంది. యాగం ముగిసిన వెంటనే వివాహం జరపడం ఉత్తమమని నేను భావిస్తున్నాను మరియు అతని అనుమతి కోరాడు. దశరథుడు బదులిచ్చాడు, మీరు వధువు తండ్రి, మీరు కోరుకున్నట్లుగా పనులు ఆదేశించడం మీ ఇష్టం. నిర్ణీత రోజు మరియు గంటకు వధువును అప్పగిస్తూ జనక మహారాజు రాముడితో ఇలా అన్నాడు, ఇదిగో నా కుమార్తె సీత, ఆమె ఎల్లప్పుడూ నీతో ధర్మ మార్గంలో నడుస్తుంది. ఆమె చేతిని నీ చేతిలో తీసుకో. ఆశీర్వదించబడిన మరియు భక్తిగల ఆమె నీ స్వంత నీడలాగే ఎల్లప్పుడూ నీతో నడుస్తుంది. ఇయం సీతా మమ సుత సహధర్మచారీ తవ ప్రతీచ చైనాం భద్రం తే పాణిం గృహీష్వ పాణినా పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా. వధువును అప్పగించేటప్పుడు ఉత్తర భారతదేశంలోని ప్రతి వివాహంలో ఈ శ్లోకం పఠించబడుతుంది. ఈ విధంగా జనకుడు సీతను రాముడికి ఇచ్చాడు. వారు శాశ్వత ప్రేమికులు తిరిగి కలిశారా? మరియు మిగిలిన అధ్యాయాలు మా ఛానల్లో కొనసాగుతాయి. పూర్తి రామాయణం కోసం దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.